ఏమైంది నాన్న చేతికి? ఆహా, ఏమీ లేదు, గోరు చుట్టు. ఇప్పుడే మొదలైందా ముదిరిందా? ముందే చెప్పుండొచ్చు కదా నాన్న. చెప్తే ఏం చేసేవాడివి? ఏముంది, వెంటనే ఓ నిమ్మ పండుతో దాన్ని మూసేయటమే కదా మార్గం. మూసేస్తే నయం అయిపోతుందా? ఏమిటి నాన్న, ఆ నిమ్మరసం వల్ల అది పక్వానికి వచ్చి పగిలిపోతుంది. అయితే కట్ చేయొద్దంటావు? చచ్చా, అలా ఎప్పుడూ చేయకూడదు. నేను ఇప్పుడే వెళ్ళి ఓ నిమ్మ పండు తీసుకొచ్చి వేలికి తొడుగుతాను. నిమ్మపండుతో ఇప్పుడేం అవసరం లేదు. ఇదిగో ఇదే గోరు చుట్టు లెటర్ చదువు. వైద్యం చేయాలి, నిన్ను కాదని ఏమీ చేయలేవే. నాన్న, ఏమిటి నాన్న, ఏమిటిది? నాకేం అర్థం కావటం లేదు. నేను ఊహించలేకపోతున్నాను. అందులోనూ మన గాయత్రి ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. దారిని పోయేవాడికి రాయలేదుగా. దారిని పోయేవాడు కాక మరేమిటి నాన్న? వాడెవరో, ఏమిటో, ఎందుకు వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో ఏ వివరమో తెలియదుగా మనకి. నువ్వు వాడిని తీసుకొచ్చిన్నాడు, నేనేమైనా అన్నానా? ఈరోజు నువ్వు వాడిని ఏమీ అనకు. వాడు ఎవరనే దానికన్నా వాడి చదువు, వినయం, సహనం ఇవి చూడు. అందుకే రేపు వాడి ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. ఇది నా మనవరాలి కోరిక, దానికోసం చేసి తీరాలి. రండి బాబు, రండి. కూర్చోండి. కూర్చో. పర్వాలేదు. పర్వాలేదు, కూర్చో, మనమేగా. మంచినీళ్ళు తీసుకొచ్చేవు. బాబు కృప, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిలు. వర్జన్ రాకముందే జాతకాలు ఇచ్చి పుచ్చుకుందాం. ఎందుకు? అసలు మీ జాతకాలు నా చేతిలో ఉన్నాయిగా. నువ్వా? ఇదెందుకు వచ్చింది ఇక్కడికి? కృప, మేము ఇక్కడికి వచ్చింది మీ పెద్దవాళ్ళ కోసం, ఈ హీనరాల కోసం కాదు. సిగ్గు ఎగ్గు లేకుండా నడివీధిలో నలుగురు ముందు నుంచొని అర్థం లేకుండా వాగేదానికి ఇక్కడేం పని? శుభకార్యం చెడగొట్టాలని వచ్చిందా? మీకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఆ సంగతి తెలియకొచ్చావా? తెలుసుకోకుండా వచ్చామా? తెలియక వచ్చినా సరైన చోటుకే వచ్చారు. నువ్వు ఉంటావని తెలియదుగా, అందుకే. కృప, ఏమిట్రా, ఏమిటిదంతా? ఇప్పుడు మేము మాట్లాడాల్సింది ఎవరితో? ఈవిడితో. ఇదెవరు? నాకు బామ్మ లాంటిది. ఓ, అటువంటి కుటుంబానికి చెందినవాడివా నువ్వు? కాదు, వీడిది మీలాంటి ఆచారవంతమైన కుటుంబమే. అది నిజమైతే నీతో ఏ సంబంధం ఉండకూడదే. ఏమిట్రా కృప, నమ్మించి గొంతుకొస్తావా? నమ్మడం నీ తప్పు, అందుకు నేను బాచుండా? రేయ్, ఏమిట్రా, ఏమిటిదంతా? మేము నీకేం అపకారం చేశాం? నీ అంతటి నువ్వే వచ్చి మా కుటుంబంలో చేరావు, ఒకటిగా ఉన్నావు. సార్, ఒక చిన్న మార్పు. నేనుగా రాలేదు, నేనుగా మీ కుటుంబంలో చేరలేదు, నేనుగా మీ ఎవరితోనో ఒకటిగా ఉండలేదు. మీరు ఇలా అబద్ధాలు ఆడితే మా బామ్మ నిజం అనుకుని నన్ను అపార్థం చేసుకుంటుంది. నేనొచ్చానా? నన్ను దగ్గరుండి ఇంటికి తీసుకెళ్ళింది మీరు. రే రే, నువ్వు ఉండే చోట నీ పెట్టి బయటికి విసిరేస్తే నువ్వు దిక్కు దోసుకు నుంచోలేదు. నేను అప్పుడు రాలేదు. ఏమిట్రా ఇది, ఏమైందని అడగలేదు. అందుకు నేను సమాధానం చెప్పనేలేదే. నువ్వు మా ఇంటికి రారా అని పిలిచారు. నేను అప్పుడు సంకోచించలేదు, కానీ నన్ను బలవంతంగా మీరు తీసుకువెళ్లారు.
అప్పుడే నా వివరాలేవి తెలుసుకోకుండా మీ ఇంటికి తీసుకువెళ్తున్నారే అని అనలేదు. వివరంగా చెప్పావా? లేదు, నాకు తెలుసు ఇది నువ్వు పథకం ప్రకారం జరిపిన ఓ కుట్ర. మహాగౌరవనీయులైన దీక్షితులు గారు, ఇందులోకి నన్ను లాక్కండి. ఇది మీ విషయం, వాడి విషయం. సంబంధం కోసం వచ్చే వారితో ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి నా తరపున మాట్లాడండి అని పిలిచాడు, వచ్చాను. నా మొహం చూసి వీడికి పిల్లనిస్తున్నారా, లేక వీడి మొహం చూసి మీ అమ్మాయి ఆశపడిందని ఇస్తున్నారా? తన మీద వీడు ఇష్టపడ్డా, లేక వీడి మీద తను ఇష్టపడిందా? అయ్యో బామ్మ, ఎప్పటికీ నేను అటువంటి తప్పు చేయను. మొదటి నుంచి నేను దూరంగా ఉన్నాను. వాళ్ళమ్మాయి వచ్చి నాకు లవ్ లెటర్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని విప్పకుండా చదవకుండా ఇదిగో ఈ పెద్ద ఆయన చేతికి ఇచ్చి మీ మనవరాలకి బుద్ధి చెప్పండి అన్నాను. వీళ్ళు మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు కూడా నేనేం చెప్పలేదు. సారీ, మా ఇంటికి వచ్చి మా పెద్దవాళ్ళతో మాట్లాడండి అనే చెప్పాను. ఏం సార్, ఆ మాటగా చెప్పాను, మరేం చెప్పలేదుగా. మోసం చేసి మాట మారుస్తున్నావు. ఇటువంటి చెప్పు దెబ్బ మాకు అవసరమే. చూడండి, నేను కనిపించడం వల్ల నా మీద కోపంతో మాట్లాడుతున్నారు. కొంచెం నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి? నీ మొహం చూడడమే మహాపాపం. అందుకే అంటున్నాను, నేను వెళ్ళిపోతాను. వాళ్ళ అమ్మా నాన్న వస్తారు, వాళ్ళతోనే మాట్లాడండి. నువ్వు వెళ్తావా? నువ్వు మాట్లాడకు. మన ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించకూడదు. వాళ్ళకి నా మీద పగ ఉన్నా అది వాళ్ళ మీదే చూపించడానికి ఇది కాదు సమయం. ఇదిగో వాళ్ళ అమ్మా నాన్న వచ్చేశారు, మాట్లాడుకోండి. ఎప్పుడు వచ్చారు? నాన్న బాగున్నారా? అన్నయ్య వీళ్ళతోనా వెయ్యవందడం? ఏమంటున్నారు? మా పరువు బజార్కి ఇచ్చినంత వెయ్యి అందుకోవడానికి మేము ఇంకా అంత దిగజారిపోలేదు. ఏమిటి నువ్వు అనేది? ఇక్కడ ఏం జరిగింది? ఎందుకంత కోపంగా ఉన్నారు? రాక రాక వచ్చారు. మిమ్మల్ని ఆనందంగా పలకరించడం తప్ప? మేము రాకూడని చోటికి ఈనాడు వచ్చేలా చేసింది నీ బిడ్డ అన్న సంగతి మాకు ఇప్పుడే తెలిసింది. వాడింత పని చేశాడు అంటే ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదని ఎలా నమ్ముతాం అనుకున్నావు? వాడు ఇన్ని రోజులు నా ఇంట్లో చేరి ఎంతో మంచి వాళ్ళు నటించి నాటకం ఆడటానికి కారణం నువ్వేగా. వీడు మీ ఇంట్లో ఉన్నాడా? నిజంగా నాకు తెలీదు. ఎవరికే కథలు చెప్తున్నావు? ఈ మనోహర్ ఇక్కడ కనిపించినప్పుడే నాకెందుకో అనుమానం వచ్చింది. ఇందులో ఏదో మోసం ఉందని. ఇన్నాళ్ళు చేతులు కట్టుకుని అమాయకంగా నడుచుకున్నవాడు ఇప్పుడు సడన్ గా మాట మార్చడం చూసి మేము ఎంత పొరపాటు చేసామో అర్థం చేసుకున్నాం. ఈ పథకం అంతా పన్నింది నువ్వేనన్నమాట. మైండ్ యువర్ టంగ్. మా అమ్మకేమీ తెలీదు. ఇంకొక మాట మా అమ్మ గురించి మాట్లాడారో? ఆపరా, అమ్మట అమ్మ. తను నీకు అమ్మన్న సంగతి నాకు తెలియదు, కానీ మా కుటుంబానికి తలవంపులు తీసుకొచ్చిన ఒక సిగ్గుమాలిన దానిగా నాకు తెలుసు. చేమలు పెట్టిన పుట్టలో త్రాచుపాములు ప్రవేశించినట్టుగా మా కుటుంబంలో నువ్వు ప్రవేశించడానికి కారణం ఇదేగా. కరవగానే రక్తంలో కలిసి ప్రాణాలు తీసే విషయం కూడా కొన్ని వ్యాధులకు మందు అవుతుంది. సోమనాథ, ఇంత తలవంపులు జరిగాక నువ్వు నేను విషం తాగి చావడమే నయం రా. మనం ఎందుకు చావాలి? మనం ఎందుకు చావాలి అని తలవంపులు మనకు కాదు నాన్న, దీని కుటుంబానికి, మనందరినీ నమ్మించి మోసం చేసిన వీడి మీద మనసుపడ్డ నేరానికి నా కూతురు చావాలి. అందరం సంతోషంగా పండుగ చేసుకుంటాం. ఇన్నాళ్ళు నేను చేసిన పూజా పునస్కారాల బలంతో వీడిని శపిస్తే ఇక్కడికిక్కడే రక్తం కక్కుని భయంకరమైన చావు చేస్తాడు దుర్మార్గుడు. నాకే పాపం తెలీదు. దయచేసి అర్థం చేసుకో. నేను మీ అందరినీ చూడాలనుకోవడానికి కారణం. నువ్వు చెప్పకుండా నా కారణాలన్నీ మాకు తెలిసిపోయాయి కదే. నా ఇంట తప్పబుట్టిన పాపాత్మురాల నువ్వు కన్న తల్లినే పొట్టన పెట్టుకున్న కిరాతకురాలివే. ఈ వయసులో ఆయనకెందుకే ఇంత పెద్ద శిక్ష? నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు అందుక, లేక కులంగాని కులవాడితో నువ్వు లేచిపోయి వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు ఊరంతా ఈయన వేలెత్తి చూపిందే అందుక? చెప్పవే. నీ మగుడు ఈ మనోహర్తో కలిసి నా కూతుర్ని అల్లుడిని జైలుకు పంపించాడే, అజ్జాలదా? నీ వల్ల మా కుటుంబానికి ఇన్ని రకాలుగా అవమానాలు వచ్చాయే, అజ్జాలదా? ఇన్నాళ్ళ తర్వాత కూడా నీ కొడుకు రూపంలో పిడుగు లాంటి అవమానాన్ని ఆయన నెత్తిలో వేసావు కదే. నువ్వు ఉన్నావా చచ్చావని కూడా ఎన్నడూ మేము ఆలోచించడం లేదు, ఎవరిని అడగడం లేదు. ఛీ, నీతో మాకు మేమేంటే? నీ పాపిష్టి చేతితో ముట్టుకో నాన్న. రెండేళ్ళ ఎందుకమ్మా వాళ్ళు కాళ్ళు పట్టుకుంటావు? వాళ్ళు పాషాణాలు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఆ విధంగా ఎందుకు చేశావు?
నాతో ఎందుకు చెప్పలేదు? అన్నిటికీ ఒకే మాటలో సమాధానం చెప్పాలంటే కక్ష, టిట్ ఫర్ టాట్. నేను పగ తీర్చుకోవాలనుకున్నాను, తీర్చుకున్నాను. ఎన్ని రోజులు నువ్వు ఏడ్చావు, బాధపడ్డావు. అంత పెద్ద తప్పు నువ్వేం చేశావు? మా నాన్నని పెళ్లి చేసుకోవడమేగా. ఆ రోజు అంతే, ఫంక్షన్కి పిలిచి అందరి ముందు అవమానించారే. అందుకే నేను ఈ పని చేశాను. ఎన్ని అనుకున్నా సరే ఆయన నా కన్న తండ్రి, అతను నా తోడబుట్టిన అన్న. ఆ బంధం వాళ్ళకు గుర్తులేదుగా. వీడక్కడికి వెళ్ళడం మీకు తెలుసన్నమాట. మీరే పంపించారా? హ్మ్. ఎందుకు 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 వాళ్ళని చిత్రవద చేస్తున్నారు? వాళ్ళెంత బాధపడుతూ వెళ్ళారు. వాళ్ళ పిల్ల బతుకు నాశనం అవుతుందంటే వీడి వల్ల, వీడిని రెచ్చగొట్టిన మీ వలన. ఎందుకు వాళ్ళు ఉసురు పోసుకుంటారు? నోటుకొచ్చినట్టు ఎన్ని మాటలు అన్నారో మీరు కూడా విన్నారుగా. గౌరీ, ఏడవకమ్మా. గౌరీ, ఏడవకు. నేను చెప్పేది నువ్వైనా ఓపిగ్గా విను. ఎవ్వరూ ఎవరికీ కీడు చేయలేదు. నీ పుట్టింటి మనుషులని అవమానపరచడం లేదు. ఆవేశపరుడికి ఆలోచన ఉండదని ఎదుటి వారిని మాట్లాడనివ్వకుండా వాళ్లే అపార్థం చేసుకుని కోప్పడితే మనమేం మాట్లాడగలం? జరిగిన దాంట్లో తప్పేమీ లేదు. దాన్ని వాళ్ళు అర్థం చేసుకునే విధానం తప్పు. వీడు చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఏమిటిది, ఎందుకిలా జరిగిందని ఆలోచించకుండా ఏదో నిప్పులో వేసిన ఉప్పు కనులా ఎగిరింది వాళ్లేగా. నీ వల్ల దూరమైన వాళ్ళు వీడి వల్ల దగ్గరవుతారని ఆశించాను. అది అర్థం చేసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్విలా ఏడుస్తున్నావు. అంతా మంచికే. ప్రళయం ముగిసేకే ప్రశాంతత, సందేహంలోంచి సమాధానం వస్తుంది. ఇది ఒక విధంగా వాళ్ళిద్దరికీ గుణపాఠమే. నీ మేనకోడలు గాయత్రి వీణ్ణి ప్రాణంగా ప్రేమిస్తోంది. వీళ్ళిద్దరికీ ఈ ప్రేమ విషయం తెలియకపోవచ్చు. సుందరేశ్వరుడికి తెలిసే ఉంటుంది. తెలుసు. వాడు తప్పకుండా గాయత్రికే సపోర్ట్ చేస్తాడు. మొదటి నుంచి ఆ పిల్లలిద్దరికీ నీ విషయంలో పెద్దవాళ్ల మీద కోపం అన్న విషయం నాకు తెలిసింది. తప్పకుండా వాళ్ళు ఇక్కడికే వస్తారు. నీ కొడుకుని తప్ప ఇంకెవ్వరినీ ఆ పిల్ల పెళ్లి చేసుకోవడం జరగదు. తనంటే మీ నాన్నకి ప్రాణం. తన కోసం ఏమైనా చేస్తారు, ఏం చెప్పినా వింటారు. నేను ఏది చేసినా మంచి కోరే చేస్తాను. మిగిలిన వాళ్ళ దృష్టికి అది మొదట్లో తప్పనిపించినా నేను కోరినట్టు అంతా మంచే జరుగుతుంది. కానీ నా తలరాత, నేను ఏది చేసినా సరే ఏదో ఒక రూపంలో వచ్చి నింద నా నెత్తిన పడుతుంది. నేనది పట్టించుకోననుకోండి. నాకు జీవితంలో పోరాటం అలవాటే. నువ్వు నన్ను అపార్థం చేసుకోకపోతే చాలు. గౌరీ, వారి అనుభవంలో సగం ఉంటుంది నీ వయసు. చూడు, జరిగిందంతా మంచిగా అనుకుందాం. చదువుండి ఏం ప్రయోజనం? తెలివి ఉండాలిగా. అది చదువుకోగానే రాదు. నువ్వు ఐఏఎస్ చదవచ్చు, అది విద్య. కానీ ఓరల్ ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలంటే అందుకు తెలివి కావాలి. నువ్వు ఇంటెలిజెంట్ అనుకున్నాను, కానీ ఎక్సెంట్రిక్ అని ఇప్పుడే అర్థమైంది. నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. మాకు కష్టం కలిగించకూడదని పాపం బిడ్డ సంపాదించుకుంటూ పై చదువులు చదవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాడో అని అనుక్షణం దిగులు పడుతున్నా. కానీ నువ్వు. నేనేం తప్పు చేశాను? నేను, నువ్వు, నాన్న ఆ దీక్షితుల వల్ల, ఆ రుద్రమూర్తి వల్ల పడ్డ కష్టాలు, అనుభవించే అవమానాలు తెలుసుకున్నాను. అందుకే అవకాశం దొరకగానే పగ తీర్చుకోవాలనుకున్నాను. పగ తీర్చుకోవడం రాక్షసత్వం. పగవాన్ని కూడా అభిమానించడం నిజమైన క్రిస్టియన్కి నిదర్శనం. వాళ్ళెవర్రా? ఎంత కాదనుకున్నా నన్ను కన్న తండ్రి, నా తోడబుట్టినన్న, నా కుటుంబం, నా ఇల్లు. అక్కడికి వెళ్లి సమస్యలు అవదీశావే. తప్పు చేసిందొకరు, అపవాది ఇంకొకరికి. నేనే నిన్ను పంపాను, నేను చెప్తేనే నువ్వు అక్కడికి వెళ్ళావని ఇప్పుడు వాళ్ళంతా అనుకుంటారు. నువ్వే మాటకు మాట నా ఇల్లు, నా కుటుంబం, నా అన్నయ్య, మా నాన్న అనుకుంటున్నావు. కానీ వాళ్ళు నువ్వు వాళ్ళ కుటుంబంలో దానివే అని అసలు అనుకోవడం లేదు. అది గుర్తుంచుకో. రై, అది వాళ్ళ మనసులో రగులుతున్న అగ్నిపర్వతానికి గుర్తు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్ల తమను ఎదిరించి వెళ్ళిపోవడం వల్ల ఏర్పడ్డ ఎమోషనల్ బ్రేక్ డౌన్. నిజానికి ఇది గౌరికి, వాళ్ళ కుటుంబానికి జరుగుతున్న రక్త సంబంధ పోరాటం. ఆ పోరాటంలోకి రక్త సంబంధం ఉండడం వల్లే నేను వెళ్ళి వాళ్ళ నమ్మించి పథకం వేసి వాళ్ళలో వాళ్ళకి కావాలని గొడవలు పెట్టాను. నువ్వు నాన్న ప్రేమించడం తప్పన్నారే. వాళ్ళ అమ్మాయి గాయత్రి మాత్రం బుద్ధి లేకుండా నా నిజ స్వరూపం తెలుసుకోకుండా వన్ సైడ్ లవ్ చేస్తుంది. దానికే సమాధానం చెప్తారో చూద్దాం. ఇదంతా విని మేం గర్వపడతాం, సంతోషపడతాం అనుకుంటున్నావా?
మిస్టర్ డేవిడ్ డిజోజా ఒక ట్రూ క్రిస్టియన్. ఒక చెంప మీద కొడితే రెండో చెంపను చూపడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన భార్య గ్లోరియా డేవిడ్ గతాన్ని తలుచుకుంటూ జీవితాన్ని సాగించే ఒక అమ్నిష క్యారెక్టర్. కానీ ఈ కృపా డేవిడ్కి తెలిసిందలా మంచివారికి మంచిగా ఉండడం, విరోధుల్ని దెబ్బ కొట్టడం. అర్థమైందా? నాకు సంబంధించినంత వరకు మా అమ్మా నాన్నల్ని ఎవరు అవమానించినా వాళ్ళని నేను అవమానించకుండా బోధనలో. ఈ మధ్య వీడికి నోరు ఎక్కువైంది. గౌరీ, వీడు నా చేత నిజం చెప్పించేలా ఉన్నాడు. మీ వాళ్ళ మధ్య సమస్యలు లేవదీసి రావడాన్ని గొప్పగా భావిస్తున్నాడు. విషయం బయట పెట్టేశానంటే, ఐ మీన్ నీ వ్యాధి గురించి చెప్పానంటే. దయచేసి ఆ పని చేయకండి. ఈ విషయం తెలిస్తే వాడు భరించలేడు. చివరి వరకు ఇది మన ఇద్దరి మధ్య ఉండిపోవాలి. వాడికి చెప్పకండి ప్లీజ్ డేవిడ్.